తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ కామెంట్ ఏంటి? నిన్న 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినట్టు చూసిన నేను కూడా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను చెప్పేదానికంటే కూడా పోయినసారి 2024-25 సంవత్సరంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,94,2,97,000 కోట్లు. వారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినా అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అప్పులకు వడ్డీలకే నెలకు 6,700 కోట్లు 6,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి వారే చెప్పింది. కాబట్టి ఇది అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, జీతభత్యాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామని, ఇవాళ పెండింగ్ బిల్స్ ఎవరైతే చిన్న కాంట్రాక్ట్ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లుగా పనిచేసిన వాళ్ళకు కూడా ఇలా బిల్లులు ఇవ్వలేక 3 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ పిల్లలు చదువుకున్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ రాక 4 ఏళ్ళు అవుతుంది. ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలకి ఈ డైట్ ఛార్జెస్ సకాలంలో లేవు. అదేవిధంగా బిల్లులు పేపేట్ చేసే పరిస్థితి లేదు. స్వయంగా కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి యొక్క ఛాంబర్ ముందు మా బిల్లులు రిలీజ్ చేయండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా శాంక్షన్ అయ్యి టెండర్లు పెడితే ఎవ్వరు కూడా టెండర్లు పాల్గొనే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆర్థిక స్థితి ఎంత దిగజారిపోయిందో, ఎంత ప్రజల విశ్వాసం కోల్పోయిందో దాన్ని బట్టి అర్థమవుతోంది. అందుకని ముంజేది కంకణానికి అర్థమయ్యేటట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బడ్జెట్ పెట్టినా, ఎన్ని మాట్లాడినా, ఇతరుల మీద దాడి చేసే ప్రయత్నం చేసినా, బుకాయించే ప్రయత్నం చేసినా ప్రజలకు ఒకటే అర్థమైపోయింది. ఇక్కడ గుండు సున్నా, ఈ ప్రభుత్వం గుండు సున్నా ఏమీ ఇవ్వలేదు, మాటలు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప నిజాయితీ లేదని ఇప్పటికే అర్థమైపోయింది. అంటే రాష్ట్రంలో మూసీ లాంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? నేను స్వయంగా ఇచ్చిన, నేను ఇక్కడ మల్కాగిరి ఎంపీగా నేనే స్వయంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి ఇచ్చిన, జలశక్తి మంత్రి గారికి ఇచ్చిన. నేను ఒక్కటే ఏమంటున్నానంటే, ఇప్పటికే స్మార్ట్ సిటీ కావచ్చు, ఇవాళ ఇతర పేర్లతో నగరాలు చాలా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉన్నాయి, వాళ్ళకి సహకారం అందించాలి, చక్కెర ఉందని చెప్పి నిధులు ఇస్తూ ఉన్నాయి. మన డబ్బు కూడా ఇవాళ చక్కెర ఉంది. ఇలా పిఎం చేసే రోడ్లు కావచ్చు, సిఆర్ఎఫ్ రోడ్లు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం కింద హెల్త్ పరమైనది కావచ్చు, ఇలా దేనికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ 40% అయితే ఇవ్వను అవి ఇవ్వలేకపోతా ఉంది. ఇలా ఉపాధి హామీ పనిలో కూడా 10% ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే, ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పథకాలకు నీ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి వేగంగా ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేస్తే కనీసం వచ్చే సంవత్సరానికైనా ఇగో ఇలా పోయినసారి 1000 కోట్లు మీరు కేటాయించారు, మేము వాడుకున్నాం, ఈసారి మాకు 10,000 కోట్లు కేటాయించండి, 2,000 కోట్లు కేటాయించండి ఒక డిపార్ట్మెంట్కి అని చెప్పి అడిగేటువంటి హక్కు ఉంటుంది. కానీ మీరు మ్యాచింగ్ గ్రాంటే ఇవ్వకుండా పోయినప్పుడల్లా నువ్వు ప్రధానమంత్రి గారికి దరఖాస్తు ఇస్తూ ఉన్నావు, మాకు ఇది కావాలి అది కావాలి. ప్రధానమంత్రి గారు స్వయంగా ఏమి చెప్పిండు? అయ్యా, నన్ను నువ్వు డబ్బులు అడిగే కంటే కూడా నువ్వు చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి, ఇవన్నీ చేసుకొని నా దగ్గర రా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పండి. ఇక అంతకంటే ఏం కావాలి చెప్పండి. సార్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది, కేంద్రానికి పంపిస్తుంది. బీజేపీ ఎంపీలంతా కూడా ఒత్తిడి చేసి ఆ చట్టం చేపించుకురావాలని అంటున్నారు. దాని మీద మీరు ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అది తప్పు అని చెప్పి అనేక రాష్ట్రాలు ప్రూవ్ చేసింది. ఎక్కడ లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ సోషల్ కాంపోజిషన్కి అనుగుణంగా, వాళ్ళ కులాల ప్రాతిపదికకి, వాళ్ళ ఇతరత్ర ప్రాతిపదికకి అనుగుణంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 70% రిజర్వేషన్ ఉంది, 80% రిజర్వేషన్ ఉంది. ఇలా తమిళనాడు ఇగో మా సోషల్ స్టేటస్ గిదని చెప్పి, మా కులాల పరమైన సమాజం గిదని చెప్పి వాళ్ళు బాధ్యత చట్టబద్ధమైన సంస్థల ద్వారా వాళ్ళు జనాభా లెక్కలు తీసి వాళ్ళు బాధ్యత పంపించి ఇలా అమలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం కూడా అణగారిన వర్గాలకు నిలయం అనేది చెప్తున్నావో, ఇలా తెలంగాణ ఈ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్ అని చెప్తున్నావో, ఇలా 80% అణగారిన వర్గాలని చెప్పి అంత గతంలో చెప్పిండ్రు. దానికి అనుగుణంగా చట్టబద్ధపరమైనటువంటి సంస్థలు వేసి జనాభా లెక్కలు తీసి నువ్వే బాధ్యత చేసుకోవచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం తప్పడుతుంది? ఇవాళ మీ దగ్గర ఏముంది, ఏం ఆధారం ఉందని చెప్పి అడుగుతుంది. ఆ ఆధారాన్ని ప్రొవైడ్ చేయండి, చూపించండి. తమిళనాడు లెక్క చూపించే ప్రయత్నం చేయండి, అరుణాచల్ ప్రదేశ్ లెక్క చూపించే ప్రయత్నం చేయండి.
హిమాచల్ ప్రదేశ్లకే చూపించే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇట్లా ఇది మంది మీద నెట్టేసేది ఒక తప్పుకుందామంటే ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. ప్రజలకు అన్ని విషయాల పట్ల సముచితమైనటువంటి అవగాహన ఉందనే విషయం మర్చిపోవద్దు. ఆనాడంటే ఏదో బుకాయించినావు, మాటల గాడి చేసినావు, కానీ ఇవాళ మాటల గాడితో తప్పించుకునే ప్రయత్నం చేయలేవు. ఇవాళ నీకు నిజాయితీ ఉంటే దీనికి మొత్తం చట్టబద్ధత కల్పించి పో. మేము వ్యతిరేకం కాదు, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. డీలిమిటేషన్ ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి డిఎంకే దాన్ని ఏ విధంగా చూస్తుంది? ఇవాళ ఆలు లేదు, సూలు లేదు, కొడుకుపడి శోభలింగం అన్నట్టుగా ఏమిట్లకి ఏమైందని చెప్పి ఎక్కడ అనౌన్స్ చేసిండ్రు? ఎంత శాతం సీట్లు పెంచబోతున్నారు, ఎన్ని సీట్లు పెంచబోతున్నారు, దానికి క్రైటీరియా ఏందని ఇంకేం రాకముందే వట్టిగానే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక ఇలా ప్రజలను డైవర్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఉద్యమాలు చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళకు నిజాయితీ లేదు. అది వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈటెల రాజేందర్ నివాసం ముందు ఉదయం నుంచి కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇది అధ్యక్ష ఎన్నికకు ముందు, అధ్యక్ష ప్రకటన కంటే ముందు వచ్చే సందడి భావించవచ్చా? 25 ఏళ్ళుగా నాకున్న ఆస్తి నా ప్రజలు. 25 ఏళ్ళుగా, ఈరోజే కాదు, ప్రతి సంవత్సరం. ఆనాడు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఇవాళ జనరల్గా ఈ మల్కాయిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా కాబట్టి 9 నెలల కాలంలో అంతో ఇంతో నేను సంపాదించుకుంది మల్కాయిరి ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నా కాబట్టి ఇలా అనేక విషయాల పట్ల మా ఓడు కొట్లాడుతున్నటువంటి ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి డెఫినెట్గా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇలా వేలాది మంది, అంటే ఇక్కడ మాకున్న ఆస్తే గది కాబట్టి వస్తారు. మీరు చూసుకోవచ్చు, డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఆలి లేదు, చూలి లేదు, కొట్టుకుపోయి సోమలింగం అన్నట్టుగా ఉంది అఖిలపక్ష సమావేశం తీరు అని చెప్పి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.